ఇటు. సో, అంటే యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఏదైనా ఫర్దర్ మూవీస్‌వి గాని, బిఫోర్ మూవీస్ చిన్న లింక్స్ వస్తేనే కంపేర్ చేస్తున్నారు మూవీ టు మూవీ. సో, ఈ మధ్య కాలంలో ఒక గ్లింప్స్ వచ్చిందనమాట 'ఎల్లమ్మ' అని. సో, కంపారిజన్ అలా ఉండబోతుందని అంటున్నారనమాట. సో, అంటే ఏంటి దాని మీద గూడా ఒకసారి అంటే ఏం లేదు సార్. ఇక్కడ జరుగుతుందేందంటే, కేవలం ఎల్లమ్మకి సంబంధించింది కాదిది. మొత్తం భారతదేశమే మనం గత 10 సంవత్సరాలుగా మన రూట్స్‌లో వెళ్తున్నాం. మన కథలు మనం చెప్పుకోవడం మొదలెట్టాం. అందులో భాగంగా అలాగనిపిస్తుంది గానీ, ఎవరి కథ వాళ్ళదే. దేనికి సంబంధం లేదు. సార్ ఒక ఫైనల్ క్వెషన్. సరే. అదే సార్ టీజర్‌లో మెయిన్ పాయింట్ ఉంటుంది ఒకటి. దేవుడే మనుషులుగా ఎదిగే కథలు, మనుషులే దైవాలుగా ఎదిగే కథలు. అంటే ఈ 2 పాయింట్ల మీద మీరు రెండో పాయింటే ఎంచుకున్నారు సార్. అంటే మీరు దేన్ని ఎక్కువగా నమ్ముతారు? ఆ రెండోది నమ్మడానికి ముఖ్యంగా రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు మనకి ఇది ఒక గ్రామం కథ. గ్రామం అంటే ఒక నమ్మకాల వ్యవస్థకు సంబంధించిన కథ. మనం ప్రతి గ్రామంలో కూడా మనకి పొలిమేరలో ఒక దేవుడు ఉంటాడు. అతను మనల్ని రక్షిస్తాడు. ఆరోగ్యం దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి రక్షిస్తాడు. ఇది మన బతుకు. ఆ బతుకుకు సంబంధించిన కథ కాబట్టి చాలా మంది కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామ దేవతకి ఒక కథ ఉంటుంది. అది నిజమై ఉంటుంది. అది కల్పనగా మారడానికి, కథగా మారడానికి, జానపదంగా మారడానికి ఒక సుదీర్ఘమైనటువంటి తరతరాలు చెప్పుకునే జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకం ప్రయాణం ఈ కథ. తిరువీర్ గారికి ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన పెళ్లి కాక ముందు స్టార్ట్ అయింది. పెళ్ళయింది, పిల్లడు కూడా పుట్టాడు. నువ్వు లైఫ్ టైం భగవంతుడిని గుర్తుపెట్టుకో తిరువీర్. ఆల్ ది వెరీ బెస్ట్.